ఈ వీడియోలో మనం జ్యామితి పరికరాలను ఉపయోగించి పొడవులను కొలవడం గురించి తెలుసుకుందాం. ఈ పొడవులు అనేది మీటర్లలో మరియు సెంటీమీటర్లలో కొలుస్తాము. ఇది ఇంగ్లీష్లో మెజరింగ్ లెంత్స్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ మీటర్స్. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం జ్యామితి పరికరాల్లో ఒకటి అయిన స్కేలును ఉపయోగించి పొడవులను అనేది ఎలా కొలవాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఈ క్రింది వాటిలో దీర్ఘచతురస్రం యొక్క పొడవును కొలిచే సరైన జవాబును ఎన్నుకొనుము. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఏది సరైందో మనం ఎన్నుకోవాలి. మొదటిది చూడండి. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం అనేది ఇవ్వడం జరిగింది. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవును 2 స్కేళ్ళు కొలుస్తున్నాయి. మరి ఆప్షన్ 2ను చూడండి. దీంట్లో కూడా మనకు ఒక దీర్ఘచతురస్రం అనేది ఉంది. ఈ దీర్ఘచతురస్రంను 2 స్కేళ్ళు దీర్ఘచతురస్రం యొక్క పొడవును కొలుస్తున్నాయి. కానీ ఈ స్కేళ్లను చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయి. ఈ స్కేళ్ల మధ్య అనేది కొంచెం ఖాళీ అనేది ఉంది. ఈ విధంగా ఖాళీగా ఉన్న ఈ స్కేళ్లను ఉపయోగించి మనం ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవును అనేది ఖచ్చితంగా కొలవలేము. ఇప్పుడు ఆప్షన్ 3ను చూడండి. ఇక్కడ కూడా ఒక దీర్ఘచతురస్రం అనేది ఉంది. అయితే ఈ దీర్ఘచతురస్రం పొడవును 2 స్కేళ్ళు కొలుస్తున్నాయి. కానీ ఆ 2 స్కేళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. అంటే ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఈ విధంగా స్కేళ్ళు ఉంటే మనం ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవును ఖచ్చితంగా కొలవగలమా? కొలవలేము. కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో ఏది సరైన సమాధానం అవుతుంది? అవును, ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూడండి. ఈ క్రింది వాటిలో పెట్టే బాక్స్ యొక్క పొడవును కొలిచే సరైన జవాబును ఎన్నుకొనుము. ఇక్కడ కూడా మనకు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మొదటి దాన్ని చూడండి. ఇది ఒక పెట్టె కదా. ఈ పెట్టెను 2 స్కేళ్ళు కొలుస్తున్నాయి ఈ పెట్టె యొక్క పొడవును. కానీ ఆ స్కేల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ 2 స్కేళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. అంటే ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ పెట్టె యొక్క పొడవును సరిగ్గా కొలవగలమా? కొలవలేము. ఇప్పుడు ఆప్షన్ 2ను చూడండి. ఇక్కడ కూడా అదే పెట్టె ఉంది. ఈ పెట్టెను 2 స్కేళ్ళు కొలుస్తున్నాయి. కానీ ఈ 2 స్కేళ్ళు ఏ విధంగా ఉన్నాయి. ఈ 2 స్కేళ్ళ మధ్య కొంచెం ఖాళీ అనేది ఏర్పరుస్తున్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ పెట్టె యొక్క పొడవును ఖచ్చితంగా కొలవలేము. ఇప్పుడు ఆప్షన్ 3ను చూడండి. ఇక్కడ కూడా అదే పెట్టె ఉంది. 2 స్కేళ్ళు ఉన్నాయి. ఈ 2 స్కేళ్ళు చూడండి ఈ పెట్టె యొక్క పొడవును కొలుస్తున్నాయి. ఇప్పుడు ఈ మూడింట్లో ఏది సరైన సమాధానం అవుతుంది? అవును, ఆప్షన్ 3 అనేది సరైన జవాబు అవుతుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో చూపబడిన బ్యాంక్ యొక్క మొత్తం పొడవును మీటర్లలో కనుగొనుము. ఇక్కడ చూడండి ఒక బ్యాంక్ యొక్క పటం ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క మొత్తం పొడవును మనం కనుక్కోవాలి. సాధన చూద్దాం. దీని యొక్క మొత్తం పొడవును కనుక్కునే కంటే ముందు మనము అసలు ఈ బ్యాంక్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఈ బ్యాంక్ అనేది మనకు ఇక్కడ నుంచి మొదలైంది మరియు ఇక్కడతో పూర్తయింది. కాబట్టి ఈ భాగాన్ని మనము మీటర్ల స్కేలును ఉపయోగించి కొలుద్దాం. ఇప్పుడు ఈ స్కేలులో చూడండి 0 భాగాన్ని మనము ఎక్కడైతే ఈ బ్యాంక్ అనేది మొదలవుతుందో అక్కడ మనం 0 విభాగాన్ని గుర్తించాలి. అక్కడి నుంచి ఈ బ్యాంకును కొలిచినట్లయితే ఎక్కడి వరకు వచ్చింది? 4 వరకు వచ్చింది. ఇక్కడ మనం ఉపయోగించిన స్కేల్ అనేది మీటర్లలో ఉంది. ఇప్పుడు ఈ బ్యాంక్ యొక్క పొడవు ఎంత వచ్చింది? ఈ బ్యాంక్ యొక్క మొత్తం పొడవు అనేది మనకు 4 మీటర్లుగా వచ్చింది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో చూపబడిన బల్ల బెంచ్ యొక్క పొడవును మీటర్లలో కనుగొనుము. ఈ పటంలో చూడండి ఒక పార్కులో ఒక బెంచ్ ఉంది.
ఈ బల్ల యొక్క పొడవును మనం మీటర్లలో కనుక్కోవాలి. సాధన చూద్దాం. అసలు ఈ బెంచ్ అనేది ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఉందో ముందుగా మనం చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి మొదలై ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనం మీటర్ల స్కేలును ఉపయోగించి దీని యొక్క పొడవును కనుక్కుందాం. ఇది మీటర్లలో ఉండే స్కేలు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అక్కడ మనము 0 విభాగాన్ని గుర్తించాలి. అక్కడి నుంచి మనకు ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు మనం కొలవాలి. ఇప్పుడు చూడండి, ఈ బల్ల బెంచ్ యొక్క పొడవు ఎక్కడి వరకు వచ్చింది? సరిగ్గా 3 మీటర్లుగా వచ్చింది. కాబట్టి ఈ బల్ల యొక్క పొడవు ఎంత వచ్చింది? 3 మీటర్లు. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఈ క్రింది పటంలో చూపబడిన చాక్లెట్ల పెట్టే చాక్లెట్ బాక్స్ యొక్క పొడవును సెంటీమీటర్లలో కనుగొనుము. ఇక్కడ మనకు ఒక చాక్లెట్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క పొడవును మనం సెంటీమీటర్లలో కనుక్కోవాలి. సాధన చూద్దాం. చాక్లెట్ బాక్స్ అనేది మనకు చూడండి ఇక్కడి నుంచి మొదలై ఇక్కడ వరకు ఉంది. దీనిని మనము స్కేల్ను ఉపయోగించి, ఏ స్కేలు? సెంటీమీటర్లలో ఉండే స్కేల్ను ఉపయోగించి మనము కొలవాలి. చూడండి, ఇది మనకు సెంటీమీటర్స్లో ఉన్న స్కేలు. అయితే చాక్లెట్ బాక్స్ అనేది, చాక్లెట్ల పెట్టె అనేది ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ మనము 0 విభాగాన్ని గుర్తించి అక్కడి నుంచి దీని యొక్క పొడవును కొలిస్తే ఎంత వచ్చింది? సరిగ్గా 5 సెంటీమీటర్లు వచ్చింది. కాబట్టి ఈ చాక్లెట్ల పెట్టె యొక్క పొడవు ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్లు అని మనం చెప్పవచ్చు.